అయితే ఇక్కడ మనం ముల్కాల్లో ఉన్నటువంటి స్వయంభూ దుర్గా అమ్మవారి సన్నిధిలో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి ట్రస్ట్ చైర్మన్ సురేందర్ గారు ఉన్నారు మనతోటి. ఒకసారి ఆయనతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు వెలవడానికి ప్రధాన కారణం ఏంది? అంటే అంటే స్వామీజీలకు ముందే తెలుసా? లేదు అంటే కావాలని ఇక్కడికొచ్చి మరి దీన్ని ఆహ్, గుర్తించే ప్రయత్నం చేశారనేటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే చెప్పండి. ఇక్కడ వెలవడానికి ప్రధాన కారణం అంటే ప్రధాన కారణం ఏంది? అంటే స్వామీజీలకు ముందే తెలుసా? లేకుంటే కావాలనే ఇదంతా చేస్తున్నారా? అంటే కొంచెం నెగటివిటీ కూడా ఎక్కువనే ఉంది దీనిపైన కూడా ప్రచారంలో. సో, దాని గురించి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే మాకు తెలిసిన విషయం డిసెంబర్ 9వ తారీఖున కాశీ నుండి కన్యాకుమారి వరకు గోదావరి ప్రక్షాళన పేరు మీద భారతదేశ వ్యాప్తంగా గోదావరి ప్రక్షాళన కార్యక్రమం మీద 600 మంది స్వాములు, పీఠాధిపతులు పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకున్నారు. దానిలో భాగంగా డిసెంబర్ 9వ తారీఖు ఇక్కడ మంచిర్యాల ప్రాంతానికి ఇచ్చేయడం జరిగింది. తర్వాత డిసెంబర్ 10వ తారీఖున మంచిర్యాల గోదావరిలో గోదావరి హారతి కార్యక్రమం ఉండే. వాళ్ళు ఒక 120 వెహికల్ల కాన్వాయ్‌తో వచ్చిర్రు. వాళ్ళు ప్రోటోకాల్‌తోటి వచ్చిర్రు. అట్లయితే ఆ రోజు మంచిర్యాల గోదావరి తీరంలో ఈ గోదావరి హారతి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. తర్వాత మేము ఇక్కడ వెల్కమ్ చెప్పడం జరిగింది 9వ తారీఖు నైటు. 10వ తారీఖున అక్కడ స్వామిలను కలవడం జరిగింది. అదే 10వ తారీఖున ఉదయం ఇక్కడ మంచిర్యాలలో క్యాన్సిల్ అయింది. ముల్కాల గోదావరి నియర్ బై హైవేకి ఉంటుంది. అట్లయితే పెద్ద ఎత్తున రావడం ఇబ్బంది అవుతుంది. అక్కడ ఏర్పాట్లు చేయలేదు కావచ్చు. ఒక 10-15 మంది స్వాములు 20 మందికి వస్తారు, హారతి ఇస్తారని చెప్పారు. చెప్పగానే మా ఊరు వాళ్ళు కొందరు ఆ టైం లేకుండే తొందరగా వచ్చేసారు కాబట్టి గోదావరి హారతి వరకు వెళ్ళారు. గోదావరి హారతికి వచ్చే క్రమంలో వాళ్ళు గోదావరి ఇచ్చిన తర్వాత వాళ్ళు తెలుగు ఎవరికి రాదు. వాళ్ళ హిందీ, వాళ్ళ రాష్ట్రాల భాషలు వాళ్ళకి వస్తాయి. దాని తదనంతరం వాళ్ళు హిందీలో చెప్పారు. ఇక్కడ ఈ ప్రాంతానికి రాగానే మాకు ఒక వింత అయిన ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. ఒక మంచి ప్రాంతం, ఇక్కడ ఒక మంచి ఎనర్జీ లాగా మాకు అనిపిస్తుంది అని చెప్పారు. అనగానే ఏముంది స్వామి అంటే, ఇక్కడ ఏదో ఒక మంచి దాగి ఉంది, మంచి శక్తి ఉన్నది ఏరియాలో. ఇది గోదావరి ప్రాంతాన తీరాన ఉన్నది కాబట్టి చాలా మంచిదని చెప్పారు. వాళ్ళు తిరుగు ప్రయాణంలో వచ్చే టైంలో ఇక్కడ పక్కనే పోచమ్మ గుడి ఉంది. ఆ పోచమ్మ గుడి దగ్గర ఆగేసి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఇక్కడ చెప్పారు, ఇది నియర్ బై ఒక శక్తి ఉన్నది భూమి లోపల. ఇది చాలా మంచి ప్రాంతానికి చాలా మంచి జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు, అది బండ ఉందా, బంగారం ఉందా, వెండి ఉందా ఏమో మాకు తెలియదు అని చెప్పారు. ఊరోళ్ళు ఇక్కడ ఉండి వెంటనే అడిగారు, అసలు ఏంది నిజమా స్వామి ఇక్కడ మీరు ఇట్లా అంటున్నారు ఏంటంటే, నేను చూపెడతా రండి అని చెప్పి ఆ గుడి పక్కన తీసుకొచ్చిన ఈ ప్రైవేట్ ప్లేస్కి తీసుకొచ్చిర్రు. దీంట్లో అప్పటికి కంది చేను ఏదో ఉండేది ఉంటే ఆయన కింద ఊసేసుకొని ఈ ప్రాంతాన్ని ఇట్లా అని నియర్ బై అని చెప్పి చూపెట్టిరు. ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తనంతరం మా గ్రామస్తులు అందరం కలిసి మరి ఎవరో వచ్చిర్రు స్వామిజీలు ఏదో చెప్పిర్రు, ఇట్లాంటి ఎంతోమంది ఏదో చెప్తా అంటారు, ఇది నిజమా కాదా ఇట్లా అని మేము ఒక ఫస్ట్ భూమి సడన్గా ఏంటంటే వాళ్ళు వచ్చే క్రమంలో భూమి యజమాని ఏదో కిరాయి వసూలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసారు. ఆయన ముందంటే ఆ స్వామి లోపలికి వచ్చేసి ఇక్కడ కూర్చొని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారి గ్రామస్తులు అందరం కలిసి, అన్ని పార్టీ నాయకులు అందరం కలిసి, గ్రామస్తులం కలిసి మరి మనం ఫస్ట్ అయితే ల్యాండ్ పర్మిషన్ ఓనర్ కావాలి కదా, ల్యాండ్ ఓనర్ పర్మిషన్ లేని ఎట్లా అని చెప్తే ఆయన సరే మరి నా ల్యాండ్ నామదనే వచ్చేసారు, సరే నేను కూడా ఒప్పుకుంటా తవ్వండి అని చెప్పారు. తాగితే ఒక 2-3 రోజులు తదనంతరం మళ్ళీ చర్చల తర్వాత ఆయన కొంచెం మరి రేపు నా భూమి బాధనం అయితే ఎట్లా అని చెప్పి ఆయన అన్నారు. సరే ఏదైనా ఊరి మంచి కోసమే కదా, ఊరికి మంచి జరుగుతుందని స్వామిలు చెప్పారు కదా, మరి ఒక మంచి కార్యక్రమం చేద్దామని అంటే ఇక లోకల్ పవన్ శాస్త్రయ్య గారు వీళ్ళు ఉంటారు. వాళ్ళు మన గాయత్రి విశ్వకర్మ పీఠాధిపతులు వాళ్ళు ఏం చేశారంటే పూజలు స్టార్ట్ చేసి తవ్వడం స్టార్ట్ చేసిర్రు. ఇట్లా గవ్వలేసి డబ్బలే ఒక మొదటి డబ్బా తవ్వీరు రాలేదు, రెండో డబ్బా తవ్వీరు ఏం జరగలేదు, మూడో డబ్బా వచ్చేసరికి ఒక 3 ఫీట్ లోపలికి పోగానే బకెటకి జేసీ బకెట ఉంటుంది కదా, ఆ భూమి లోపలికి పోగానే సౌండ్ వచ్చింది. సౌండ్ అయితే ఆపేసి చేతులతో ఇట్లా అనగానే అయ్యగారు కింద పడిపోయారు ఇమీడియట్లీ. ఆయన కింద పడిపోయి 15 నిమిషాలు 20 నిమిషాల వరకు మేలుకో రాలేదు. అందరూ ఆశ్చర్యానికి గురి చేసిర్రు. ఇక్కడ అందరూ పెద్ద ఎత్తున అంటే జరిగింది మొత్తం మీడియా ప్రకారంగా ఈ చుట్టుపక్కల ప్రజల అందరి కళ్ళ ముందు అనేది అంతా జరిగింది. మేము కూడా అరే ఈ స్వామిలు ఈ రోజులలో ఇంత అయింది, స్వామిలు ఎప్పుడేమిది అంత ఏందని మాకు కూడా ఆశ్చర్యం గురేసారు. కానీ వాళ్ళు ఏదైతే చెప్పిపోయారో అది నిజంగా ఇక్కడ జరిగింది అనుకున్నాం. నిజంగా మా ప్రాంతానికి, మా ఊరికి చాలా అదృష్టవంతం. అంటే ఇక్కడ అమ్మవారు వెళ్ళవడం అనేది ఒక మామూలు విషయం కాదు అని ఆ రోజు నుంచి జనాలు తండాలు ఇక్కడ విచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ గుడి నిర్మాణం జరగాలి, ఈ ప్రాంతం ఒక ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లాలి. దాంతోపాటు ఎప్పుడైతే అమ్మవారు ఇక్కడ వెలిసిందో అప్పటి నుంచి ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు జీవనోపాధి దొరుకుతుంది. కొబ్బరికాయలు కానీ, చాలా దుకాణాలు కానీ, ఇక్కడ అన్నదానాలు కానీ ఇక ఆధ్యాత్మిక శోభతో పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే రాబోయే రోజులలో ఇక్కడ అమ్మవారు వెలిసింది కాబట్టి స్వయంభుగా ఇక్కడ పెద్ద గుడి కట్టి ప్రాంతానికి చాలా మంచి జరగాలని మా గ్రామస్తుల మీద తరపున మేము అందరం ముందుకు వచ్చి పని చేస్తున్నాం. అంటే ఇక్కడ స్వామీజీలు ఎంతమంది వచ్చారు? వారిలో పెద్ద స్వామీజీలు అంటే పెద్ద స్వామీజీలకు సంబంధించిన గురువులు ఎవరైనా ఉన్నారా? లేదు అంటే ఆ స్వామీజీలే వాళ్ళే ఇక్కడికి వచ్చేసి
ఇలాంటి కార్యక్రమం చేశారా? అయితే ఆ రోజు స్వామీజీలు అయోధ్య రామాలయంలో ప్రధానాచార్య స్వామి పేరు నాకు ఐడియా లేదు. ఆ స్వామీజు తర్వాత మహారాష్ట్రలో కొన్ని పీఠాలు ఉంటాయి. ఎవరి స్వామి వాళ్ళకి పీఠాలు ఉన్నాయి. వాళ్ళు ఒక 20 మంది స్వాములు ఇక్కడికి వచ్చిర్రు. వాళ్ళు అంటే మామూలు అయితే మేము నమ్మపోను. వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారో వాళ్ళకంత సెక్యూరిటీ ఉన్నది. పెద్ద ఎత్తున పోలీస్ ఎస్కార్ట్లు ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద వెహికల్ వచ్చిర్రు. అంత పెద్ద స్వామీజులు వచ్చిర్రు కాబట్టి మేము నమ్మడం జరిగింది. వాళ్ళు నిజంగా మళ్ళీ వాళ్ళకు వారి ప్రాంతానికి కాదు, ఈ ఊరి పేరు కూడా వాళ్ళకి తెలియదు. ఈ ప్రాంతం పేరు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇట్లాంటి రాష్ట్రాలకు జిల్లాలు వచ్చి ఎప్పుడోసారి వాళ్ళు ప్రయాణాలు చేస్తారు. కానీ వాళ్ళకి ఊరి పేరు తెలియదు. ఈ ప్రాంతానికి గోదావరి ప్రాంతానికి రావడం ఏంది హార్దికరంగా ఇక్కడ చెప్పడం ఏం జరిగింది, ఆ నిజం జరిగింది కాబట్టి మేము ఇంత నమ్మకంగా మేము ఈ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ల్యాండ్ ఓనర్‌కి సంబంధించి అతనేమంటున్నాడు? అంటే ఇప్పుడు ఎంతైనా కూడా ల్యాండ్‌కు కొంత అమౌంట్ అంటే ఇప్పుడు తను కూడా దీనిపైన డిపెండ్ అయి ఉంటాడు గదా! సో, ల్యాండ్ ఓనర్ గారు ఏమంటున్నారు? అతను పరిస్థితి ఏంది? ల్యాండ్ ఓనర్ గారు ఏమంటున్నారంటే, ఫస్ట్ నేను కూడా నమ్మలేదు. నా ముందనే స్వాములు చెప్పిర్రు స్వయంగా. వేరే వాళ్ళు చెప్తే నమ్మకపోదు. నా కళ్ళ ముందట స్వాములు చెప్పిపోయారు. మళ్ళీ నా కళ్ళ ముందట ఆ రోజు ల్యాండ్ ఓనర్ గారే దీని ముందుకొచ్చి కొబ్బరికాయ కొట్టి ఆయన ఆధ్వర్యంలో, ఆయన పెద్ద మనిషి, ఆయన భూమి యజమాని కాబట్టి ఆయన కొబ్బరికాయలు కొట్టించి ఆయన ద్వారానే వాళ్ళ ఫ్యామిలీ ద్వారానే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయన కుటుంబంలో చాలా సంతోషపడ్డారు. గతంలో ఒక 3 సంవత్సరాల కిందట కూడా ఎవరైతే యాజమాని ఉన్నారో వాళ్ళ భార్య కూడా ఇక్కడ ఏదో వంకాయ చెట్లు, టమాటా చెట్లు పెట్టడానికి వస్తే భూమిలో చెట్టు పెట్టాక లోపలికి చెవులు జారినాయంట. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ ఆమెకు ఒక కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే ఆమె ఇక్కడి నుంచి చెట్లు పెట్టకుండా ఇమ్మీడియట్ వెళ్ళిపోయింది. కానీ ఆ నిజము అంటే ఎవరైనా చెప్తే నమ్మరో మా భూమిలో మేము ఎట్లా చెప్పడం అని చెప్పి చాలా ఇది ఎప్పుడైతే అమ్మవారు వెళ్ళిలో ఆ తెల్లారి ఆ రోజు మరుసటి రోజు వాళ్ళు వచ్చి వాళ్ళ భార్య ఇక్కడ స్వయంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ యజమాని ఏమంటాడంటే, నాకు చాలా అదృష్టం, నా భూమిలో ఇవ్వడం జరిగింది, చాలా అదృష్టము. కానీ నాకు ఇది నేను కొనుక్కున్న ప్లేస్ 2006లో కొనుక్కున్నా. చూడండి మీకేమన్నా గ్రామం తరపున నాకు ఏమైనా ఇవ్వాల్సుకుంటే ఇవ్వండి. నేనైతే ఒకసారి నా కుటుంబ సభ్యులతో నేను సంప్రదిస్తున్నా. ఈ సంక్రాంతి తర్వాత ఏదో ఒక ఫైనల్ చెప్తా. నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. దాదాపు ఇవ్వడానికైనా భూమి విరాళంగా ఇవ్వడానికైనా సంప్రదింపులు చేస్తూ ఉన్నాడు. అలాగే గుడి నిర్మాణం ఎప్పుడు జరుపుతారు? మరియు అంటే వచ్చే భక్తులు కొంచెం రద్దీ ఎక్కువ అవుతుంది. అంటే రాను రోజులలో వారి కోసం ఏమన్నా ఏర్పాట్లు చేసే ప్రక్రియ ఏమన్నా ఉందా? అయితే ఇప్పుడు మంచి రోజులు లేవంటున్నారు. ఫిబ్రవరి 16 తర్వాతనే మంచి రోజులు ముహూర్తాలు రాబోతున్నాయి కాబట్టి ఆ మంచి రోజులు వచ్చినప్పుడే గుడికి శంకుస్థాపన చేద్దాము. పెద్ద ఎత్తున దాతలు విరాళంగా రావడానికి ఇక్కడ ముందుకు వస్తున్నారు. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి వాళ్ళకు మేమైతే మాకు తోచిన అంటే మేము ఎట్లయితే అయ్యగారికి పూజ ఫలముల పడ్డ 10,000 రూపాయలు జమ చేస్తే అవి ఒక 3,50,000 రావడం జరిగింది. వాటి నుంచి ఇక్కడ తడకలు కానీ, పందిరి కానీ, మైకులు కానీ, కొందరు డోనర్స్ కూడా సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది, సౌండ్ బాక్స్లు ఇవ్వడం జరిగింది. ఇట్లా కొందరు ఎవరైతే ముందుకు వస్తారు అంటే ఎక్కడ కూడా ఇంకా 100 రూపాయలు కూడా గుడి పేరు ఎవరు వసూలు చేయలేదు. ఎవరైతే వాళ్ళకి అమ్మవారి దగ్గర పల్లెంలో అయ్యగారి పల్లెంలో 10,000 రూపాయలు దక్షిణ చేస్తున్నారో ఆ డబ్బులతోని ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. ఇక్కడ కనీస వసతులు అంటే ఇక్కడ నీడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాటర్ ఫెసిలిటీ నడుస్తూ ఉంది. ఒక క్యూ లైన్లు కట్టించి ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మా విజయదుర్గ సేవా సమితి అనేది మాకు ఒక 2-3 సంవత్సరాల నుంచి విజయదుర్గ సేవా సమితి ఉన్నది. ఆ సేవా సమితి సభ్యులే ముందుకు వచ్చి మేము ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకు అన్ని మంచి సౌకర్యాలు మేము ముందుకు వచ్చేస్తూ ఉన్నాం. అయితే ఇంకొక అలిగేషన్ ఏంది అంటే ఇక్కడ కొన్ని సంబంధించిన ఫ్లాట్లు వేశారు. ఆ ఫ్లాట్లు అమ్ముడు పోవడానికి ఇలాంటి ఒకటి అంటే ఇలాంటి సందర్భం ఒకటి తీసుకొని వచ్చారని చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం? అయితే అంటే అది అనొస్తావు చాలా ఇలా అంటే సమాజంలో ఇటువంటి మాటలు అంటేనే ఉంటాయి. కానీ నిజంగానే ఇప్పుడేదో కొత్తగా వెంచర్ పెట్టిర్రో లేకుంటే ఇక్కడైనా పక్క నియర్ బై ఇక్కడ ఎప్పుడు 2006-2008లో ఇక్కడ మొత్తం వెంచర్లు కంప్లీట్ అయినాయి. ఎక్కడ కూడా కొత్త వెంచర్ లేవు. ఇవి ఎప్పుడో పాతగా అయినాయి, ఎప్పుడో తుమ్మలు మొలిసినాయి. కొన్ని కొనటోళ్ళు కొన్నారు, రీసేల్ లేదు, కొన్ని రీసేల్ కొనుక్కుంటారు, ఎక్కడ అక్కడ ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్కును దీనికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు. ఈ ప్రాంతంలో నియర్ బై మీరు చూడండి, ఇక్కడ నియర్ బై 150 మీటర్లోనే గోదావరి ఉన్నది. 1 కిలోమీటర్ దూరం ఉన్నది. ఇటు ఒక 100 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు ఉంది. నిజంగానే ఇక్కడ వెంచర్ చేస్తే డెవలప్ అవుతుంది, ఇటువంటి అబోధాలు తీసుకొస్తే సక్సెస్ అవుతాం అని చెప్పి అటువంటిది ఏం లేదు. మీరు చూడండి స్వయంగా ఇదే కెమెరాతో లైవ్గా ముందుకెళ్ళి తీసుకెళ్ళండి. ఇక్కడనే పక్కన గోదావరి ఉంది. గోదావరి దాటైతే ఏం చేయరాదు. గోదావరి ఒడ్డు ఉన్నది. గోదావరి దగ్గర ఎట్లా రియల్ ఎస్టేట్ తక్కువ ఉంటుంది. ఈ ఏరియాలో కూడా ఏం లేదు. ఎప్పటి నుంచి ఇది ఎప్పుడో గత 12 సంవత్సరాలు 14 సంవత్సరాల క్రితం ఇక్కడ వెంచర్లు అయిపోయినాయి. ఇక్కడ కొత్త భూములు లేవు, రియల్ ఎస్టేట్ చేయడానికి ఏం లేదు. అది ఒక ఫేక్ ప్రచారం మాత్రమే. అయితే ఇక్కడ వచ్చే భక్తులకు కానీ లేదు అంటే గుడి నిర్మాణానికి కానీ ఇక్కడున్న జాగా అయితే సరిపోదు. దీన్ని మరి ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుందా? లేదు అంటే ఎక్స్టెండ్ చేయాలి అంటే పక్కన వాళ్ళకు ఏమన్నా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందా? అది ఇక్కడ టోటల్గా ఇది ప్రైవేట్ ల్యాండ్. ఈ భూమి యజమాని ఇది ఒకటి 5 గుంటల వరకు ముందుకు రావడం జరిగింది. తర్వాత పక్కన కూడా ఇంకా ప్లేస్ ఉంది. మొత్తం మా కమిటీ మా ట్రస్ట్ ద్వారా ఇది దాదాపు 1 ఎకరం భూమిని సేకరించి రాబోయే రోజులలో అంటే మేము దానం ఇస్తారు, లేకుండా మేము ట్రస్ట్ ద్వారా డబ్బులు జమ చేసి అయినా కొనడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఇక్కడ పెద్ద ఒక పుణ్యక్షేత్రం కాబోతా ఉంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. కావున పెద్ద ఎత్తున ఇక్కడ గుడి నిర్మాణం జరగాలి, స్థలం సేకరించాలని మేము మా కమిటీ సభ్యులు అందరం, మా గ్రామస్తులం కానీ పక్క ఊళ్ళో గ్రామస్తులు కానీ అందరూ తిరిగి చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో అతి త్వరలో ఇక్కడ పక్కనున్న ఎకరం వరకు భూమి సేకరించి కూడా
గుడి నిర్మాణం కోసం ముందుకు వస్తామని మేము చెప్పడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అంటే కొన్ని టెంపుల్స్ ప్రభుత్వం తీసుకొని వాళ్ళే కొన్ని నిర్మాణాలు చేస్తూ ఉంటారు. సో ఇదేమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? లేదు అంటే మీరే దీంట్లో అంటే పాల్గొని మీరే ఓన్గా తయారు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా పెద్ద ప్రచారం జరిగింది కాబట్టి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖ కానీ, ఎండోమెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి పూర్తి వివరాలు సేకరించారు. ఇక్కడ ఏం జరిగింది, వాస్తవం ఏంటి, ఎట్లా సేకరించారు. ఇక్కడ మేమేమంటే ఒక సిస్టమేటిక్గా అంటే భక్తులు సమర్పించే కానుకలకి డబ్బులు కానీ ఒక లెక్క ప్రకారం సిస్టమేటిక్గా పెట్టి ఒక అకౌంట్ బుక్ ఓపెన్ చేసి అంటే రోజు వచ్చిన ఆదాయ వివరాలను ఒక నోట్బుక్లో రాస్తూ పూర్తి లెక్కలు అనివార్యం కాకుండా ఓన్లీ ఎవరైనా ఫ్యూచర్లో డబ్బులు వేయాలి కూడా ఒక అకౌంట్ ద్వారా ఎవరు కూడా ఇక్కడ కమిటీ సభ్యులు కానీ ఎవరు కూడా ఒక ₹1 కూడా చేత తీసుకోకుండా అకౌంట్ ద్వారా డబ్బులు వేసి ఒక సిస్టమేటిక్గా చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే సరే చాలా కొంతమంది బయట ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇది ఒక ఫేక్ దేవుడు అని చెప్పి కావాలని చెప్పి. ఇక్కడ ఎవ్వరు కూడా అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పేది అంటే నా అనుభవం ప్రకారం చెప్తాను. నేను ఒక హిందువుని. మనం హిందువులం ఒక బండని మొక్తాం, ఒక రాయిని మొక్తాం, ఒక చెట్టు మొక్తాం. అమ్మవారి ఊరికి వచ్చింది కాబట్టి మనవంతు బాధ్యత మన హిందువులో ఒక గుడి నిర్మాణం జరగాలి. మన ఒక శక్తి చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి మొక్కిపోతా ఉన్నారు. కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతున్నాయి. వాళ్ళే స్వయంగా ఇవాళ వచ్చి మొక్కిపోయి మళ్ళీ 2-3 రోజులకు వస్తున్నారు. నేను ఇలా ఒక మొక్కుకొని పోయినా, నాకు ఒక మొక్కు జరిగింది, నేను ఈ దేవునికి ఇవ్వడానికి నాకు పనులు అయినాయి కాబట్టి నేను ఎంతో కొంత దేవునికి సాయం చేస్తా అని చెప్పి చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్, సెల్ నెంబర్ రాసబోతున్నారు. దాదాపు ఇప్పటికి 1000-2000 మంది నెంబర్లు వాళ్ళకి జరిగిన పనుల గురించి కూడా ఇక్కడ వాళ్ళు అడ్రస్ మాకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు దేవతను ఎవరైతే కనుక్కున్నారో సాధువులు, మళ్ళీ గుడి కట్టిన తర్వాత మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అయితే భూమి పూజ అప్పుడన్నా లేకుంటే భూమి అంటే టెంపుల్ కంప్లీట్ తర్వాత ఓపెనింగ్ అయినా పెద్ద ఎత్తున స్వాములు ఆ రోజు ఎవరైతే అచ్చివేరే స్వాములను వాళ్ళ మేము అడ్రస్ కనుక్కొని పోయి మళ్ళీ వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఇన్వైట్ చేసి వాళ్ళ చేతుల మీదకి ఇక్కడ గుడి ప్రారంభం చేస్తామని మేము ఆల్రెడీ కమిటీ సభ్యులు ఇప్పటివరకే చర్చ చేసుకున్నాం. థ్యాంక్ యూ అన్న.